ఈరోజు గ్రహచార గోచారములో వీరికి అధికమైనటువంటి సంతోషం అనేది కలదు. ఆనందమైనటువంటి యొక్క ఫలితం అనేది కలిగి ఉంటుంది. వ్యవహారంలో ఆటంకాలు లేకుండా మీరు చేసే పని యందు విజయం అనేది కలుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి లాభాలను కలిగిస్తాడు. భూ వ్యవహారం వలన గ్రహచార స్థితి బాగా ఉన్నందున దాని వలన అధికమైనటువంటి లాభాలు కలగగలవు. కుటుంబంలో అందరూ సుఖంగా ఉండగలరు. అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగే గ్రహస్థితి కలదు. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇత్యాది రంగంలో మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి. మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు, టైలరింగ్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీషియన్, మగ్గం, స్టేషనరీ వర్కు, వస్త్రాలు వ్యాపారం ఇత్యాది యొక్క వ్యవహారం వారికి మంచి ధనరాబడి కలిగి ఉంటుంది. ఆ యొక్క రంగాలు సుఖంగా ఉంటాయి. మరియు స్టీలు, ఇత్తడి, బంగారం, రాగి ఈ యొక్క వ్యవహారాలు బాగా ఉంటాయి. మరియు పాడి పరిశ్రమదారులు, బియ్యం, ధాన్యం వ్యాపారాలు మంచిగా లాభసాటిగా ఉంటాయి. సినీ, రాజకీయ రంగం వారికి గ్రహచార స్థితి బాగా ఉంటుంది. మంచి అవకాశాలు రాగలవు. విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దుబాయ్, శ్రీలంక, మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి గ్రహచార స్థితి గలదు. కుజగ్రహం అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో, వ్యవహారంలో మంచి ఫలితాలు కలిగి మరియు విద్యా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి కుజదోషం, నాగదోషం, కాలసర్పదోషం నివారణ కలిగి సుఖమైన జీవనం గడపాలంటే మరియు ప్రతి మంగళవారం కుజగ్రహానికి పళ్ళ రసాలతో అభిషేకం చేసి ఎర్రని మందార పూలతో అర్చన చేసి కందులు దానమివ్వాలి. మరియు 7000 కుజగ్రహ జపం చేయించి 700 సార్లు కందులతో హోమం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. మరియు మంచి పగడాన్ని 3 క్యారెట్లు ఉన్నదాన్ని తీసుకొని బంగారంలో పొదిగించి పూజ చేసి ఉంగరం వేలుకు దానిని ధరించిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.